అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకండి. నేను మీ ఆటో యోహాన్ కాకినాడ. ఏంటంటే చాలామంది యవనస్తులు ఎక్కువ మంది ఖాళీగా ఉండడం చూస్తూ ఉన్నారు. మరి తెలివి లేక అజ్ఞానంతో తల్లిదండ్రులు కష్టపడుతుంటే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతుంటే చాలామంది కష్టపడడానికి చూడడం. కానీ వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చెప్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. అంటే చూడండి, సొలొమోను ఎంత తెలివితో చెప్పి ఉన్నారు చూడండి. చీమ చూడండి, చీమ ఎండాకాలంలో ఉన్నప్పుడే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు మనకి ఆహారం ఏమీ ఉండదు అని ఎంత అయితే సిద్ధపడి ఎంతో కష్టపడి ఎండాకాలంలో తనకి సంబంధించిన ఆహారాన్ని అంతా సంపాదించుకుంటుంది. మరి మనం ఈ నేటి ప్రజలు అయినా, మనము క్రైస్తవులు అయినా, మనము ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, మరి సిద్ధపడట్లేదు, వాక్యానికి సిద్ధపడట్లేదు, ముందు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధం కావట్లేదు. సోమరి ఎలాగైతే పని పాట లేకుండా అజ్ఞానంతో ఉండిపోతాడో, అలాగే మనం కూడా అలా ఉండిపోతున్నాం. మరి సిద్ధపడాలి, ముందు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి, ఆయన వాక్యంలో నిలకడగా ఉండి, ప్రార్థన పట్టుదల కలిగి ఉండి, మరి శోధన నుండి, ఆ అగ్ని నుండి తప్పించుకుని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా సిద్ధపడి ఉండాలని దేవుడు దీవించిన కాక.